तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ओम शांति शांति शांति। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. చెప్పండి. సత్యార్థ ప్రకాశం పక్కన పెట్టుకోమని చెప్పాను, గమనించారా? 7వ సముల్లాసములో అక్కడ చెప్తున్నటువంటి చూడండి. ఎక్కువ మంది దగ్గర ఏ పుస్తకం ఉన్నదో చెప్తే దాని పృష్ఠ సంఖ్య చెప్తారు. నా దగ్గర గోపిదేవ్ గారు అన్ని గోపిదేవ్ గారి, కాకపోతే పుస్తకంలో భిన్న భిన్నంగా ఉంటాయి కదా. 86 to 96 అండి ఇది. మరి ఇంకా ఎక్కడ తేడా చెప్పాలో. ఆచార్య గారు నమస్తే. నమస్తే అమ్మా. సత్యార్థ ప్రకాశం పక్కన పెట్టుకోండి. ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి గోపాలరావు, ధూళిపేట రాజరత్నాచార్యులు, అదే అండి. దాని అట్ట ఒకసారి చూపిస్తే తెలుస్తుంది అది ఏది ఏమిటని. నమస్తే అమ్మా. నా దగ్గర ఆచార్య. సరే సరే, మంచిది. ఓకే. 65లో ఉందండి, 2065. ओम आचार्य जी, हाँ, मेरा प्रश्न पूछूं? हाँ पूछिए. నిన్నటి ధ్యానం లోపల प्रश्न बाद में, पहले हाँ अच्छा ठीक है. ये देखना है कि जो प्रकरण आप कुछ भी समझ में नहीं आया बोल रहे हैं ना, वो प्रकरण ओम प्रकाश ने क्या बोला है, उसका दयानंद सरस्वती ने क्या कहा, उसको एक बार आपके सामने स्पष्ट करे तो फिर आप प्रश्न पूछ सकते हैं. हाँ ठीक है आचार्य जी. एक पेज नंबर बोल सकते हैं आप? 7वें समुल्लास में हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जाता पतिरेकासित, वो मंत्र निकालिए. 153 పేజీలో. 73 సప్తమ సముల్లాసం అండి. అవునమ్మా. నూట 53 ఆచార్య జీ. ఓకే. ఇంకేమో 227 7. ఇంకా నేను చదువుతాను చూడండి. దాని కింద ఉన్నది కదా మొత్తం, ఈ ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ వ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షం అనేటువంటి విషయం దొరికిందా? దొరికిందా? దాని కింద వ్యాఖ్యానంలో చేస్తూ ఏమని చెప్తానంటే, ఎప్పుడైతే శుద్ధ అంతఃకరణము నుండి యుక్తమైనటువంటి యోగి సమాధిస్థమై
ఆత్మ ఓర్ ఆత్మ మరియు పరమాత్మ యొక్క విచారం ఎప్పుడైతే చేయడంలో తత్పరం అవుతుంటాడో అప్పుడు అతనికి అదే సమయంలో ఇద్దరును ప్రత్యక్షమవుతారు. దొరికిందా? ఈ మంత్రం అండి? ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అనే ఈ సంస్కృతం దాని కింద 3వ పారాగ్రాఫ్. ఎప్పుడైతే శుద్ధ అంతఃకరణం అని ఉంది కదా, మీరు హిరణ్య గర్భ అదే ఇక్కడ 153వ పేజీలో ఈశ్వర వ్యాపకత అనే దాని పైన ఈశ్వర సిద్ధి ప్రమాణంలో నా ఆచార్యుడు. ఇప్పుడు మీరు 153 పేజీ చెప్పారు కదమ్మా. 53 పేజీనేనండి. దాంట్లో ఈశ్వర వ్యాపకత అని చెప్పేసి కింద బ్రాకెట్ లో శీర్షికం ఉంది కదా, దాని పైన పేర 3 లైన్లలో ఉంది కదా, ఇంకను జీవాత్ముడు శుద్ధుడు పరమాత్ముని విచారింప తత్పరుడై అప్పుడు అతని జీవాత్మ పరమాత్మలు రెండును ప్రత్యక్షమగును. ఇట్లు పరమేశ్వరుని జ్ఞానం కలుగుటలో సందేహమేమి? ఏలయనగా కార్యము చూచినప్పుడు కారణ అనుమానము వలన సిద్ధించును. అర్థమవుతున్నామా? రేణుకమ్మ గారు మీకు దొరికిందా? అది ఇంకో బుక్ తీసానండి, మరి అందులోనైతే 153వ పేజీలో దొరికింది. చదవండి అది. ఇంకను జీవాత్ముడు శుద్ధమైన పరమాత్మని విచారింప తత్పరుడై అప్పుడు అతనికి జీవాత్మ పరమాత్మలు రెండును ప్రత్యక్షమగును. ఇట్లు పరమేశ్వరుని జ్ఞానము కలుగుటలో సందేహమేమి? ఏలైనా కార్యమును చూచినప్పుడు కారణం అనుమానం వలన సిద్ధించు. కళ్ళు మూసుకొని వెన్ను వెముక చక్కగా పెట్టి చెప్పు సమాధిస్థమై చెప్తున్నప్పుడు అక్కడ సమాధిస్థమైనటువంటి యోగ సాధకులకు పరమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క చింతనంతో రెండు ప్రత్యక్షమవుతాయని చెప్పాడు కదా. అలా చెప్తున్నప్పుడు ఈ యొక్క ప్రాణాయామ మంత్రాలతోటి ప్రారబ్ధాన్ని ఛేదించేటువంటి విషయం అక్కడ ప్రాణాయామ మంత్రాలు చూసుకుంటూనే చెప్పడం జరిగింది కదా. ఓం ప్రకాశమైన తన వైపు నుంచి చెప్పాడా? చెప్పలేదు కదా. ఓం భూ ఓం భువః అనేటువంటిది అది ఆ రకంగా చెప్తున్నప్పుడు మీకు అర్థం కానిది ఏమున్నది అక్కడ? అక్కడ ప్రకరణాన్ని పట్టుకోండి. ఓం ప్రకాష్ తన వైపు నుంచి చెప్తున్నాడా, అక్కడ ఉన్నది చెప్తున్నాడా, అది పట్టుకున్న తర్వాత అర్థం కాకపోతే ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు అనేటువంటిది చెప్పండి. దొరికింది అమ్మగారు రేణుకమ్మ గారు? ఆచార్య గారు నాకు దొరకలేదండి. రెండు పుస్తకాలు. ఏ పుస్తకం మీ దగ్గర ఉంది? ఒకటైతే ఇదండి గోపిదేవ్ గారిది, రెండు కూడా కృష్ణారెడ్డిది. కృష్ణారెడ్డి దాంట్లో 183వ పేజీ. అవునండి, 183లో 183లో అంతా ఒకే దగ్గర ఇచ్చాడు కాబట్టి కింది నుంచి 5వ లైన్, అదే ఈశ్వర వ్యాపకత పైన నుంచి 6వ లైన్ నుంచి చదవండి. చదివితే అక్కడ తెలుస్తుంది. గట్టిగా చదవండి బయటకు. ఈశ్వర వ్యాపకం అండి, ఈశ్వర వ్యాపకత. అక్కడి నుంచి పై దాంట్లో 6 లైన్లు నేను చదువుతాను చూడండి. జీవాత్మ నుండి ఇవి జీవాత్మ నుండి ఏమన్నాయంటే
మంచి పని చేసినప్పుడు నిర్భయం, నిస్సందేహం, ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఇలా ఇవి జీవాత్మ నుండి కలగటం లేదు, అంతరంగములో ఉన్న పరమాత్మ నుండే కలుగుతున్నాయి. జీవాత్మ పవిత్రుడై పరమాత్మని గురించి ఆలోచించడంలో, ఇక్కడికి వెళ్ళి ఇది పెన్నుంటే దగ్గర అండర్లైన్ చేసుకోండి. జీవాత్మ పవిత్రుడై పరమాత్ముడి గురించి ఆలోచించడంలో నిమగ్నుడైతే అతడికి ఆ క్షణములోనే జీవాత్మ పరమాత్మలు ఇద్దరు ప్రత్యక్షమవుతారు. ఇలా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఇక అనుమానాది ప్రమాణాలతో పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడంలో సందేహమేముంది? ఎందుకంటే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాము. అర్థమవుతుందా లేదమ్మా? వర్డ్ ఆ లాస్ట్ పదానికి కొంచెం అర్థం చెప్పండి ఆచార్యుడు. ఏమని? వేల యొక్క కార్యములు చూసినప్పుడు కారణం అనుమానమున సిద్ధించును అని అంటే నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు దగ్గెందుకు వస్తుంది అని అంటే వేడి చేస్తుంది కాబట్టి నీళ్లు తాగాలి, అంతే. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అంటే ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానం కలగాలి, మనకు ఈ దుఃఖం పోవాలని. దుఃఖం పోవాలనేది లక్ష్యము. ఈ యోగ సాధన చేసేటువంటిది కార్యం. కార్యం అర్థమవుతుంది కదా? అర్థమైంది. అన్నం ఎందుకు తింటున్నామంటే ఆకలేస్తుంది. ఆకలి కారణం, తినడం కార్యం. అనుమానం సిద్ధించింది కాబట్టి అంటే ఇప్పుడు భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఓం ప్రకాష్ ఏవైతే చెప్తున్నాడో వాటిని ఈ యొక్క సాధనలో చెప్పేటువంటివి ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ప్రకరణం వచ్చింది, పుస్తకం తీసి చెప్పాము కాబట్టి మళ్ళీ వస్తుంటది. దీంట్లో భగవంతుని ఏ రకంగా గుర్తుపట్టాలి అని అంటే, గర్భం నుంచి పుట్టేటువంటి శిశువుకు ఎవరు సేవ చేస్తారు, ఎవరు ఎక్కువగా బాధ్యత తీసుకుంటారంటే ఎవ్వరు తీసుకోరు. అతన్ని కనేటువంటి తల్లే తీసుకుంటది. కాబట్టి ఆ బాధ్యత ఆమెకు అప్పగించడానికి, ఆమెకు చేత కాకుండా చేసి శిశువు పక్కన పడుకోబెట్టి సేవ చేయించేటువంటిది. ఈ కారణం కనిపిస్తలేదా? అది పాలు సరిపోనప్పుడు తల్లిని ముందుగా ఆరోగ్యవంతురాలని చేసి ఉగ్గన్నం అది తయారు చేపిస్తూ అన్నప్రాశనం గురించి ప్రయాసపడడం, ఇది కనిపిస్తుంది కదా. ఇక ఇంకా ముందుకు చూస్తూ పోతుంటుంటే అన్ని విషయాలు తల్లిదండ్రులకు శిశువును అప్పగించి వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ తెలుసుకొని ఇక మెల్లమెల్లగా లేచి నిలబడుతున్నప్పుడు తండ్రి వేలు పట్టుకొని నడిపింపజేసేటువంటిది. ఆ యొక్క లక్షణాలు ఏ రకమైతే ఉన్నాయో, నువ్వు నీ యొక్క జన్మతోటి తండ్రిని అక్కడ ఏ రకమైతే అనుకరిస్తున్నావో అదే విధంగా ఈ అధ్యాత్మంలో ద్వాసు పరిణ సయుజా సఖాయ సమానం వృక్షం పరుషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య నా అశ్నన్యో అభిచాకశీతి. నీ యొక్క ఈ యొక్క ప్రాపంచిక సుఖ దుఃఖాలు ఈ పిప్పలం స్వాదువత్య దృష్టికోణం నుంచి నా అశ్నన్యో అభిచాకశీతి, ఈ సుఖ దుఃఖాలను అనుభవించకుండా సాక్షిభూతంగా నేను ఏ రకంగానైతే ఉన్నాను అదే రకంగా నీవును ఉండాలి అనేటువంటి భగవంతుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి కదా. సాక్షిభూతంగా ఉండడం, సుఖ దుఃఖాలకు ప్రభావితం కాకుండా ఉండడం. ఇంకను ఈ యొక్క కరోనా అంటువ్యాధులు, ఈ యొక్క భూకంపాలు, వరదలు ఇవన్నీ తెప్పించి ప్రభావితం గావింపజేయడం. దయానందుని చేత చెప్పిస్తున్నాడు ఏంటంటే, తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా హే ప్రభు తేరీ ఇచ్ఛా పూర్ణ హో. ఇది నీ సృష్టి, నీ వ్యవస్థ, నీ వ్యవస్థలోకి నేను వచ్చాను. వచ్చినందుకు నా చేత కార్యం చేయించి ఎన్ని విధాలు నన్ను ఉపయోగించుకున్నావు. ఇక ఈ శారీరక పీడ బాధను నేను భరించలేకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇది నీ సృష్టి, ఇందులో నీవే ఉండాలి, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. తేరీ ఇచ్ఛా పూర్ణహో అని దయానంద సరస్వతి చెప్తున్నటువంటి వైనం ఈ సంకేతాలు అర్థమవుతున్నాయి కదమ్మా. ఇవన్నీ ఒక్కొక్క సంకేతం ప్రకరణాన్ని బట్టి వస్తుంటాయి. అన్ని ఒకేసారి రావాలంటే ఇప్పుడు నాకు కూడా గుర్తుకొస్తున్నాయి. ఆ ప్రకరణాన్ని బట్టి వస్తుంటాయి.
మళ్ళీ ఇప్పుడు ధ్యానం వస్తుంటది కాబట్టి దాంట్లో వస్తుంటాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఓం అచ్చ. ఈ యొక్క కనిపించే స్థూలం నుంచి కనపడనటువంటి నిరాకారం సూక్ష్మం వైపుకు పయనింపజేసేటువంటి తీరు, అన్నము నుంచి అన్నరసము వైపుకు, దేహం నుంచి ఆత్మతత్వం వైపుకు, ఈ మృత్యువు ద్వారా, ఈ యొక్క మోక్షం ద్వారా దేహం నుంచి నిరాకారమైనటువంటి ఆత్మతత్వం వైపుకు పయనింపజేసేటువంటి తీరు, ఈ యొక్క సుఖ దుఃఖములను అనుభవింపజేసేటువంటి తీరు, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు అన్ని వసతులు సమకూర్పజేసి ఈ యొక్క పిండ సృష్టిలో ఏ రకమైతే ప్రత్యక్షం గావిస్తున్నాడో బ్రహ్మాండీయ సృష్టిలో ఈ యొక్క జీవాత్మలు అన్నింటికి, అమీబా నుంచి డైనోసర్ వరకు ప్రతి ఒక్క సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి నుంచి స్థూలాతి స్థూలమైనటువంటి విశాలకాయమైనటువంటి ప్రాణుల వరకు అన్నింటికి జీవనీయ వ్యవస్థ, భోజన వ్యవస్థ అన్ని చేస్తున్నాడా లేదా? మన కడుపున పెట్టిన పిల్లలకు మనమే చేస్తుంటాం, మన పక్కింటి వాళ్ళకైతే మనం చేయలేము కదా. ఆ పూటకు చుట్టుగా పెడుతుంటాం, మళ్ళీ రెండోసారి మూడోసారి పెట్టాలని అంటే మొదటిసారి పెట్టినంత శ్రద్ధగా లేదు, ఇక నీళ్ళు చూసుకో, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి వ్యవహారం చేసేటువంటి తీరుతోటి మనమైతే ఈ మిడిమిడి జ్ఞానంతో అంటాం. కానీ ఆ యొక్క పరమేశ్వరునికి ఒక దృష్టాంతం చూడండి. ఒక వ్యక్తి చాలా శ్రద్ధావంతుడు, ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో ధ్యానం జపం చేసి సూర్యుడు ఉదయించేటప్పుడు అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనము తను చేసుకునేటప్పుడు రోజు భోజనం చేసేటప్పుడు ఎవరికైనా అతిథికి భోజనం పెట్టకుండా తను భుజించినటువంటి గృహస్థుడు. అనుకోకుండా ఒకరోజు ఒక అతిథి కోసం ఎదురు చూస్తుంటే అతను ఎవరూ రాలేదు, చాలాసేపు అవుతుంటది. ఒక ముసలతను వస్తుంటాడు, వచ్చినప్పుడు అతన్ని ప్రాధాయపడతాడు, నువ్వు మా ఇంటికి రావాలి, ఆతిథ్యం పుచ్చుకోవాలని చెప్పేసి అతన్ని నమ్మిస్తుంటాడు. సరేనని చెప్పేసి అతను వస్తుంటాడు. అతనికి భోజనం వడ్డించినప్పుడు అతను తినబోతుంటే ఈ యజమానుడు ఆపుతా అంటాడు, నువ్వు పరమేశ్వరుని యొక్క ప్రార్థన చేయక ముందుకే నువ్వు అన్నం తింటున్నావు, ఆగుమని అంటుంటాడు. ఆగుమని చెప్తుంటే అతను ఆగుతుంటాడు. అప్పుడు ఆ యొక్క యజమానుని యొక్క అంతరాత్మ ఏమని చెప్తుంది అంటే, ఒరే నీకు నేను ఈ జన్మనిచ్చాన్ని, నీకు వసతులు ఇచ్చినప్పుడు నీవు అతిథి సేవ చేయడానికి అతను ఆ యొక్క వయోవృద్ధుడు, ఆ ముసలి అతను ఆకలితో ఉన్నటువంటి అతనికి భోజనం పెట్టావు, బాగానే ఉంది. అతను తింటుంటే అతన్ని ఆపుతున్నావు. అతడు నీవు అనుకున్న విధంగా భగవంతుని తలవట్లేదు, నన్ను తలవట్లేదు అని చెప్పేసి నువ్వు గుర్తించావు కాబట్టి తినకుండా చెయ్యిని పట్టుకున్నావు. కానీ నీ వలే నేను కనుక ఉన్నట్టయితే అతన్ని ఈ 70 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాను, అతని బాల్యం నుంచి ఈ వయసు వరకు అతన్ని పోషిస్తున్నాను. ఇతనేం కర్మ, మూగ పశువులు ఉన్నాయి కదా, పశుపక్షులన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ నేను పోషిస్తున్నాను, వాటికి ఆహారం వ్యవస్థ చేస్తున్నాను. ఏనాడు కూడా ఏ ప్రాణిని నేను ఆపలేదు కదా, నువ్వు నన్ను తలుచుకోలేదు, నన్ను తలుచుకోకుండానే నేను ఇచ్చిన అన్నం తింటున్నావు అని చెప్పేసి. అటువంటిది నీవు అతిథిని పిలిచి భోజనం మీద కూర్చుండబెట్టి అతన్ని అవమానపరుస్తున్నావు, తినకుండా చెయ్యడ్డం పట్టుకున్నావు, నువ్వు భగవంతుని స్మరణ చేయలేదు, ప్రార్థన చేయకుండానే నువ్వు తింటున్నావు అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఆ యజమానునికి జ్ఞానోదయం అయింది. ఓహో, నేను కేవలం బయటకు ఉచ్చరించేటువంటిదే ఇదే నేను అంటున్నాను, కానీ ఈ ప్రాణి మాత్రలన్నిటి వాటికి భాషే రాదు కదా, అవి మాట్లాడనే లేవు కదా, మరి అవే ఈ భోజనం చేస్తున్నాయి కదా అని చెప్పేసి అతను గ్రహించింది ఏంటంటే, ఈ యొక్క కనబడే రూపం నుంచి కనబడని తత్వం, దైవార్పణం నువ్వు ఇస్తున్నప్పుడు పరిణామాన్ని ఆశించొద్దు, అది ఎటుపోతుంది ఏమవుతుందని నీలో ఉండేటువంటి ఉదారత్వానికి అది నువ్వు చేసేసేయాలి, అది నీ సత్కర్మ. నువ్వు దాని పరిణామాన్ని ఆశించి నువ్వు అనుకునేటట్టుగా జరగాలనేటువంటిది ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నటువంటిది అవుతుంటుంది. అది నీకు దుఃఖమే కలిగిస్తుంటది. కాబట్టి ఈనాటి అతిథి యజ్ఞము నీకు దుఃఖం కలిగిస్తున్నది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ భగవంతుని యొక్క సంకేతాలు. అంతరాత్మలో ఈ భావం రావడం, అతను భోంచేస్తున్నాడు. పుట్టినటువంటి శిశువులు మనము ఉద్దేశపూర్వకంగా సంస్కారితం చేసి
సంతానాన్ని కంటున్నప్పుడు మన కడుపున పుట్టిన బిడ్డని పాలు తాగేటప్పుడు ఏ మంత్రం చదువుతున్నాడు? వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు మనం నేర్పించింది అది. వాళ్ళు నటిస్తున్నారు అంతవరకే, కానీ వాళ్ళుగా గుర్తించిన నాడు అది సార్థకం అవుతుంటది. అందుకని అపేక్ష ఉంచవద్దు. అపేక్ష ఉంచడం అది కోరిక అవుతుంటుంది. నిష్కామ భావంతో ఉంచడం. ఈ భగవంతుడు చెప్పేటువంటివన్నీ నిష్కామంగా ఉంటుంటాయి. సరే, ప్రకరణానుసారంగా వద్దాం. ఇప్పుడు మీరు ప్రశ్న అడగండి. ఇప్పుడు ప్రశ్న కంటే లక్ష్మణ్ గారు ముఖ్యంగా చెప్పండి. లక్ష్మణ్ గారు కానీ అమ్మాజీ గారు కానీ నిన్నటి ప్రకరణములో ఈ ప్రాణాయామ మంత్రాల ద్వారా ఇప్పుడు అందరూ కెమెరాలు ఆన్లో పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఒక దోమనే వచ్చిందనుకోండి, లేదంటే ఎవరైనా చెడు పని చేస్తున్నారనుకోండి, వాళ్ళని కొట్టాలన్నప్పుడు మీ చెయ్యి పైకి లేస్తుందా, లేదంటే ఉన్న దగ్గరికి వెళ్ళి అట్లే కొడతారా? మాట్లాడరేంటి అంటారు. మరి పైకి లేస్తే దెబ్బ పడుతుందా, లేదంటే పైకి లేవకుండానే అలా అంటే దెబ్బ పడుతుందా? మీరు మీ పూల మొక్కలకు కలుపు తీసేటప్పుడు దాంతో కట్టె పుల్లతోటే కానివ్వండి, లేదంటే ఏదైనా ఇనుప చువ్వతో కానీ దాన్ని పెకిలించడానికి చేస్తున్నప్పుడు పైనుంచి లోపలికి తోసి, లేదంటే ఒక మట్టి దిబ్బను తవ్వుతున్నప్పుడు పారతో మట్టి తీస్తున్నాడు, పారని పైకి లేపుతుంటారు కదా, గుణపం ఇట్లా గడ్డపార ఇట్లా పైకి లేపి పోటు కిందికి వేస్తారు కదా, పైకి ఎందుకు లేపుతున్నారు? కిందున్న దానికి బలంగా పడాలి, అంతేనా? మరి ఆ రూపకంగానే చెప్పాడా ఓంప్రకాష్ ఇంకేమైనా కల్పించి చెప్పాడా? మరి దానిలో అర్థం కానిది అనేది ఏమున్నది? చెప్పేటప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు. అది ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరి ముందు చులకనైపోతారు. ప్రశ్న ఏది వేయాలి, ఎంత వేయాలి, ఏమి అర్థం కాలేదు అది చెప్పగలగాలి. ప్రకరణాన్ని మీరు పట్టుకున్నారా లేదా? ప్రకరణాన్ని పట్టుకొని ప్రకరణం అనుసారంగా మీరున్నప్పుడు మీకు అర్థం కాకపోతే దానికి చెప్పొచ్చు. కానీ ప్రకరణం ఏమి నడుస్తున్నది అక్కడ? ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అది నడుస్తుంది కదా. ఆ ప్రకరణాన్ని మీరు పట్టుకున్నారా? రోజు సంధ్య చేసేటప్పుడు ఆ సంధ్యోపాసనలో అక్కడ ఏమున్నది అది పట్టుకున్నారా? ఆ ప్రకరణం అనుసారంగా నడుస్తుందా లేదా? అది పట్టుకున్న తర్వాత మీకు అర్థం కాకపోతే అడగాలి. నాకు అర్థం కాలేదు అని అంటే చెప్పేది తప్ప, లేదంటే మీరు మనసు పెట్టట్లేదు. ఆ ప్రశ్నతోటి మన వెకిలితనం బయటకు వస్తుంటుంది అందరి చేత, అందరి ముందు చులకనైపోతుంటాం. అందుకని ప్రశ్నను ప్రకరణానుసారంగా పట్టుకోండి. తప్పు చెప్తున్నప్పుడు, ప్రసంగానికి దూరంగా పోతున్నప్పుడు ఆపండి. అది మీ యొక్క తెలివితనంగా గుర్తించబడుతుంటుంది. కానీ అనవసరమైనటువంటి విషయాన్ని నాకేమీ అర్థం కాలేదు అని అంటే ఏమన్నట్టు? దాని ద్వారా గుర్తించండి. ఇప్పుడు అడగండి ప్రశ్న. చెప్పండి. నిన్నటి ధ్యానం లోపల మౌనంగా ఏమి పరిశ్రమ చేయకుండా, శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా ఏం పరిశ్రమ చేయకుండా నిశ్చల స్థితిలో కూర్చోవాలన్నారు. మరి ఈ ధ్యానంకు, జపానికి, ఉపాసనకు ఈ భేదం ఏంటిది? ఈ ఇన్ని మాటలు ఎందుకు ఉన్నాయి? ధ్యానంలో ప్రత్యేకత ఏంటిది? ఉపాసన ప్రత్యేకత ఏంటిది? తర్వాత జపంలో ప్రత్యేకత ఏంటిది? ఓం. మీరు ఏ విభాగంలో ఉద్యోగం చేసేవారు జీవితాంతం మీరు పదవిలో ఉన్నప్పుడు? ఓం ఆచార్య, మీరు పూర్వాశ్రమంలో ఇదివరకు ఉద్యోగంలో ఉన్నారు కదా, ఏదో విభాగంలో. అది ఏ విభాగం? విద్యుత్ విభాగం. విద్యుత్ విభాగంలో మీకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆ నెల మీరు నిరంతరంగా
అక్కడికి వెళ్ళి పని చేసినప్పుడు మీరు జీతం తీసుకుంటున్నారా, పని చేసిన తర్వాత వెళ్ళి తీసుకుంటున్నారా? పని చేసిన తర్వాత. మరి నేనేమన్నాను, ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ప్రాణాయామం చేయడం, ఈ జపం చేయడం, ఈ చింతన చేయడం, ఈ మనన చేయడం అనేటువంటిది మన పురుషార్థం. ఈ పురుషార్థం చేస్తున్నప్పుడు పారితోషికం అందదు. పురుషార్థం చేసిన తర్వాత మనం ఎలా చేస్తాము, తప్పు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనేటువంటిది నిర్ణయించేటువంటిది మన పై వాళ్ళు మనకు మంచి చేసినప్పుడు ప్రమోషన్ ఇవ్వాలా, తప్పు చేసినప్పుడు మనల్ని తొలగించాలా, ఇంకా మరీ తప్పు చేసినప్పుడు వ్యవస్థకు నష్టం చేసినప్పుడు మనల్ని శారీరకంగా దండన చేయాలా, లేదంటే అత్యంత ఉత్తమంగా చేసినప్పుడు అత్యంత లాభాలు వచ్చేటువంటి విధంగా చేసినప్పుడు మనకే బాధ్యత అప్పగించాలా అనేటువంటిది నిర్ణయించేది వారు. ఈ పురుషార్థం చేస్తున్నప్పుడు పారితోషికం ఇవ్వరు, మనల్ని కనిపెడతారు దూరం నుంచి. మనం ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనం వచ్చే కంటే ముందు, మనం బాధ్యత చేపట్టే కంటే ముందు వ్యవస్థ ఏ రకంగా ఉంది, మనం చేపడుతున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది, మనం పని పూర్తయిన తర్వాత పరిణామం ఏ రకంగా ఉంది. అందుకని పరిణామం తర్వాత వస్తుంటుంది. అందుకని ఇక్కడ జపము తపము అవన్నీ చేయడం, ఈ చింతన మనన నిధిధ్యాసనం అనేటువంటిది నిర్విచార, ఈ విచారం చేసేటువంటి పరిస్థితిని దాటేయాలి, నిర్విచార స్థితిలో ఉండాలి అని నిర్విచార స్థితి నుంచి వైశారద్య అంటే విశాల దృష్టికోణం, ఉన్నతమైనటువంటి భావజాలం విశదీకరించాలి, విపులీకరించాలి విస్తారముగా. అటువంటి చింతన చేసేటువంటి ఈ విశాల దృష్టికోణం స్థితి అయిపోయింది, దాటేసిన. ఇప్పుడు పరిణామాన్ని గుళ్ళోకి వచ్చి మొక్కుకోవడం, ప్రసాదం చేయడం, అభిషేకం చేయించడం అదంతా అయిపోయింది. తిరిగి వెళ్ళేటప్పుడు తీర్థం పుచ్చుకోవడం, ప్రసాదం తీసుకునేది. అది తీర్థం ప్రసాదం పుచ్చుకునేటువంటిది ఇది పరిణామం. గుడికి వెళ్ళినందుకు అది వారి సంతోషం. మనం యజ్ఞం చేసిన తర్వాత, యజ్ఞమంతా అయిపోయిన తర్వాత యజ్ఞశేషం తీసుకోవడం, ఈ యజ్ఞశేషం యజ్ఞానికి వచ్చినందుకు దీని యొక్క పారితోషికం. అర్థమవుతుందా ముని గారు? ఆ తర్వాత అర్థమైంది ఆచార్య, ఈ విషయం అర్థమైంది. పరిణామము పురుషార్థం తర్వాతనే లభిస్తుంది. కానీ ఈ మూడు పర్యాయ పదాల లోపల క్రియాత్మకంగా ఏ విధంగా చేయాలనేది నా ప్రశ్న. నిన్న ధ్యానం చేయించారు, ధ్యానం ఒకటి, ఉపాసన అంటే ఏ విధంగా చేయాలా, జపం ఏ విధంగా చేయాలి, అది నా ప్రశ్న సామాన్య జనాలు. ఇప్పుడు మీరు మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్నటువంటిది ఇదే. మీరు ప్రసంగంలో ఉండండి, ప్రకరణానుసారంగా ప్రశ్నించండి. ఇది జపం చేసేటువంటిది, ఉపాసన చేసేటువంటిది కాదు, ధ్యానము అని చెప్పేసి. ఈ ధ్యానంలో ఏమి చేసేది ఉండదు. కపిల మహర్షి ఇంత ఘంటాపథంగా చెప్తున్నాడు, ధ్యానం నిర్విషయం మనః, విషయరహితంగా ఉండాలి. పతంజలి మహర్షి చెప్తున్నాడు, నిర్విచార వైశారధ్యే అధ్యాత్మ ప్రసాద. అధ్యాత్మ ప్రసాదం పొందాలి అంటే నిర్విచార స్థితిలో ఉండాలి, నిర్మలమైనటువంటి స్థితిలో ఉండాలి, తటస్థమైనటువంటి స్థితిలో ఉండాలి. మీరు అడిగేటువంటిది జపం చేసేటువంటి, ఉపాసన చేసేటువంటి, అది ఉద్యోగంలో ఇప్పుడే మీరు విద్యుత్ విభాగంలో ప్రవేశించినప్పుడు ఎట్లా చేయాలని అని మీ పై వాళ్ళను, మీ తోటి వాళ్ళని మీరు అడుగుతున్నట్టుగా నాకు సలహా ఇవ్వండి, నేను ఎట్లా చేయాలో చెప్పండి, నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను. మీది పురుషార్థం చేసే కంటే ముందు, పురుషార్థంలోకి వస్తున్నప్పుడు, పురుషార్థంలో పూనుకునేటప్పుడు అడిగేటువంటిది. ఇప్పుడు ఈ నిన్నటి ప్రకరణం ఇది మాసికం, ఒక నెల తర్వాత మీరు పురుషార్థం చేసిన తర్వాత ప్రకరణంలో ఉండండి. ప్రకరణంలో ఉండి అడిగితే ఇంకా లోతుగా వెళ్తారు మీరు. ఇక్కడ ఏంటంటే చెట్టు మీద కాసినటువంటి పండు తినం అనేటువంటి పరిస్థితి, ఇదిగో పండు తినండి అనేటువంటి పరిస్థితి చెప్తూ ఉంటుంటే, లేదు ఈ విత్తనం ఎట్లా నాటాలో చెప్పు, ఈ పండు రావడానికి ఏ విత్తనం నాటాలి, ఎట్లా నాటాలి, ఎట్లా దాన్ని కాపాడాలి, అది పండు ఎట్లా వస్తుంది, చెట్టు ఎట్లా మొలుస్తుంది. మీరు అక్కడ ఉన్నారు, విత్తనం పెట్టే దగ్గర ఉన్నారు. ఓ మాజాది, పండు ఎట్లా కోసుకోవాలనేది ఆ విషయం అర్థమైంది. అదే నేనేమంటున్నానంటే, మీరు ప్రకరణ అనుసారంగా ఉండి ప్రశ్నిస్తే లోతుగా వెళ్తారు, అందరిలాగా వెళ్తారు, అందరికంటే కూడా ఇంకా లోతుగా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. మీరు ప్రకరణానికి లేకుండా వేరే ప్రసంగాన్ని తీసుకొచ్చారనుకోండి, చెప్పేదైతే అర్థం కాదు, ఉన్నది మొత్తం పోతుంటది.
అది పట్టుకోలేరు, ఇది పట్టుబడదు, అలా అవుతుంటది. అర్థం కాని విషయాన్ని అది అడుగుమన్నారు కదా. అవును, అడగాలి. ఎప్పుడు సమాధానం వచ్చేదానికి అడుగుమన్నారు కదా స్వామి. ఎప్పుడు అడగాలంటే ఆ ఒక విత్తనం నాటే సమయం, వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నటువంటి సమయం, ఆ సమయంలో అది అడిగితే ఇంకా బాగా అర్థమవుతుంటది. జపం సమయం ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఎదగాలి? మళ్ళీ అలాగే వస్తుంటారు ఏంటండి. మీరు వింటుండండి, వేరే వాళ్ళు ఏం ప్రశ్నిస్తుంటారో చూడండి. ఇది కాక ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి, మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? మోహన్ దాసుకుంటున్నామేంటి? ప్రభాకర్ గారు చెప్పండి. మునిగారు ఏం అడుగుతున్నారు అర్థమవుతుంది కదా. సరే, మునిగారి విషయాన్ని పక్కన పెట్టేసి నిన్నటి విషయంలో మీకు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ధ్యానము విషయము, ప్రాణాయామ విషయంలో ఏమి సందేహం లేకపోతే ముందుకు పోవడం. ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఏమి అలా చూస్తుంటారేంటి? వాళ్ళైతే మొహం దాచుకుంటున్నారు, మీరేమో అలా చూస్తుంటారు. ఏం అడిగేది లేదా? మరి నిన్న మీరు కూడా అన్నారు కదా, అవగాహనకు వస్తుంది కానీ మరి ఆచరణలో పెట్టాలి, పట్టుబడతలేదు అన్నట్టుగా అంటున్నారు కదా. ఎట్లా ఆచరణలో పెట్టాలనేటువంటి ఆచరణ అనేటటువంటి ఆచరించి ఇది పురుషార్థం మనం చేస్తున్న దాన్ని బట్టి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. అంతే మరి, కొంచెం కొంచెం. ఇప్పుడు మొత్తం ఎందుకు పట్టుకోవాలి అనేది ప్రశ్నించడం కాదు కదా, నెమ్మది నెమ్మదిగా. ఎవరైతే ఆవేశపూరితంగా చేస్తుంటారో, ఎంత తొందరపడుతుంటారో అంత తొందరగా వాళ్ళు ఆ విషయం నుంచి దూరం అయిపోతుంటారు. అందుకని నెమ్మది నెమ్మదిని పట్టుకోవాలి. ఇప్పుడు మునిగారు అందరిని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు అనుకుంటా, అందువలనే ప్రశ్న మొదటికి వెళ్ళిపోతుంది, మొట్టమొదటిలోకే వెళ్ళిపోయారు. అసలు జపము తపము ఇదంతా కూడా మన పురుషార్థం చేయడానికి మొట్టమొదట అసలు పురుషార్థం ఎందుకు చేస్తున్నాం? అవి నేర్చుకోవటానికే కదా. అవి నేర్చుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందుకు రావటం కోసమని ధారణ ధ్యానంలోకి సమాధి స్థితిలోకి రావటానికి ఇది మొట్టమొదటి మెట్టే కదా. అది దాని తర్వాత పురుషార్థం అంటేనే మొదటి మెట్టుకి ఎక్కినప్పుడే మన దీంట్లోకి రాగలుగుతున్నాము అనేటటువంటిది మన మనసుకు కూడా అనిపిస్తుంది. అది మరి ప్రకరణానుసారంగా ఉంటే బాగుంటది కదా. ప్రకరణానుసారంగా లేదు, అది జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆచార్య విత్తనం దగ్గరికి వచ్చినట్టు అనమాట. చూస్తున్నాము. ఈ ప్రశ్నకు సమాధానం అంటే ఏంటంటే, పిహెచ్డి చేసిన వాళ్ళను మళ్ళీ ఓనమాల దిద్దించడం, మళ్ళీ మొదటి నుంచి రావడం. అదే హై స్కూల్ నుండి ప్రైమరీ చెప్పండి వరలక్ష్మి గారు, చెప్పండి. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను అథర్వ వేదంలో చదివేనండి. చాలా విషయాలు వస్తున్నాయండి. మీరు చెప్పిందంతా కరెక్టే. కాతే మేము అర్థం చేసుకుంటే కొన్ని అర్థం చేసుకుంటున్నాం, కొన్ని అర్థం చేసుకునేటప్పటికి ఒక్కొక్కటి గుర్తు వస్తున్నాయండి. అన్ని మీరు చెప్పినవి. జ్ఞానం అయితే యథార్థం అండి, మేము పట్టుకోలేకపోతాం, అది మా అజ్ఞానము. కొన్ని విషయాలే పెట్టుకుంటాం. అమ్మగారు, ఈ ఓం ప్రకాష్ నేర్చుకుంటున్నాడు, మీ అందరి చేత కూడా నేర్చుకుంటున్నాడు. ఏంటంటే మీకు అవకాశం ఏంటంటే, మీరు ప్రశ్నించండి, ముందుకు పోనీయకండి ప్రకరణాన్ని. మీరు ఎంతగా ప్రశ్నిస్తే అంత లోతుగా వెళ్తారు. నేను ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చాను. ప్రకరణం అయిపోయిన తర్వాత నిన్నటి ప్రకరణంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగమని అంటే అప్పుడు అడిగి ఉంటే బాగుండే. అర్థమవుతుంది కదా. మునిగారికి నేను అదే చెప్తున్నాను, ఇప్పటి నుంచి కూడా మీకు ఏ ప్రకరణం అయితే చెప్పించడం జరుగుతుందో, చేయించడం జరుగుతుందో, అది అర్థమయ్యేంత వరకు ముందుకు పోనివ్వకండి. మీరు అక్కడ ప్రకరణం ఏముంది, ఏం చెప్తున్నారో అది పట్టుకోండి. పట్టుకుంటే మీకు ఉపయోగం, నాకు ఉపయోగం. మీరు పట్టుకుంటలేరు అంటే నేను చెప్పడంలో దోషం ఉన్నది అన్నట్టుగా. అక్కడ మంత్రం చెప్తున్నప్పుడు ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఓం మహ, ఈ మంత్రాలే చదువుతున్నాను కదా. ఆ మంత్రాల గురించి చర్చ వస్తుంది కదా. మరి అర్థం కాకపోవడానికి మిగతా వారికి అందరికి అర్థం అవుతుంది, మరి మీకు ఒక్కరికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఆ విషయంలో ప్రశ్నించండి. అంతేగాని ఆ ప్రకరణాన్ని విడిచిపెట్టి మళ్ళీ మొదటిగా ఉపాసన అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది, జపం అంటే ఏంటి అలా అడిగితే ఎలా? అది మీరు మీకు మీరే అర్థం చేసుకోవాలి. అది మీ విద్యతగా వదిలేస్తున్నాను. ఇంకా ఎవరికైనా? అమ్మాజీ గారు చెప్పండి. అనుమానం లేదు ఆచార్యజీ, అంతా చెప్పిందంతా అయితే మటుకి అర్థం అవుతుంది బాగాని. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అంటే వరుసగా వస్తున్నాం కదా. మరి ఆ మునిగారు అనేది నిజం. ఆ మునిగారు ఏంటి అంటే
మొట్టమొదటి స్టేజీని పట్టుకున్నారు ఆయన. అది అందుకని ఏం లేదు. పాపం అందరి గురించి అడుగుతారు ఆయన. ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం అవును, కాదు కదా నేను అని అడగొద్దు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటలేను కదా, ఇప్పటికి కూడా అంటున్నాను కదా, ప్రకరణానుసారంగా అవునండి, అడగండి. ఆ, అంతేనండి. ఇప్పుడు వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన ఏం చెప్తున్నాడు, ఈయన ఏం అడుగుతున్నాడు, ఉమ్, ఇలా ఏది పడితే అది అడుగుతుంటే ఏంటంటే మనం ముందుకు పోలేం, ఎక్కడున్నాలో అక్కడే ఉంటాం. మనం ఒక సత్రం పెట్టుకున్నప్పుడు మా ఆరంభం నుంచి చివరి వరకు వెళ్ళాలా లేదా? ఈ వెళ్ళాలి. 6 సత్రాలు చేసుకున్నాం కదా, 7వ సత్రం అయిపోతే మళ్ళీ మొదలు పెట్టవచ్చు. అప్పుడు అడగండి, పట్టుకొని అడగండి. ఈ ప్రకరణం అంతా అయిపోయిన తర్వాత అడగండి. అంతేగాని అది ఏమిటి అలా అప్రాసంగికంగా అడిగితే ఏమవుతుంటది అని అంటే, వ్యక్తికి అయితే ఆ విషయాన్ని మీద ఇంట్రెస్ట్ లేదా, లేదంటే ఇంకేదైనా కారణం ఉంటుంటది, అలా వస్తుంటది. అందుకని అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి. మీరు అవకాశం తీసుకోండి. ఈ ప్రకరణంలో మీరు ప్రశ్నించండి, ముందుకు పోనివ్వకండి. ఎందుకు, ఏ ప్రకారంగా దయానందుడు చెప్పిన దాన్ని బట్టి కానీ, యోగ దర్శనం చెప్పిన దాన్ని బట్టి కానీ ఎక్కడ పొరపాటు చేశాను అది నాకు కూడా తెలియాలి కదా. మరి ఆ ప్రకరణం దాటేసేటప్పుడు అప్పుడు చెప్పలేదు, మరి ఇప్పుడు ప్రకరణం దాటేసి ఇంకొక ప్రకరణం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ వెనుకకు తీసుకొస్తే ఏమన్నట్టు అది? ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలా? ఏం లేదు ఆచారి. ఉం. మరి ఏం లేదన్నప్పుడు మైక్ ఆన్ లో పెడితే కుయ్యి కుయ్యి అంటుంటది కదా, రికార్డ్ అవుతుంది అక్కడ. అయితే ఆహా ఇప్పుడు మళ్ళా ధ్యానం గురించి అనేది మీరు చెప్పేది కరెక్టే ఉంది. మళ్ళా మొదటి నుంచి అంటే ముందుకు వెళ్ళలేము. మరి వస్తుంది. ఇప్పుడు ఒక ప్రకరణం అయిపోతే మళ్ళీ సత్రం మళ్ళీ మొదలు పెడతాం కదా, దాంట్లో పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఈ 6 సత్రాల్లో మీరు ముందే ఉండి నడిపించారు, మీకే అవకాశం ఇచ్చారు, మరి అప్పుడేం నిద్రపోయారా? ఎన్నో వస్తుంటాయి మరి. వ్యక్తిగతంగా కొన్ని మరి మనకు అందుకని ఆ వివరాలకు మనం ప్రత్యేకంగా వెళ్ళొద్దు, మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అడగచ్చు కదా ఆచారి, ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు కదా మీకు. మీరు అడగండి, ఫోన్ ద్వారా నేరుగానే అడగండి. అందరూ తెలుసుకోలేదు, ఈ సందేహం వేరే వాళ్ళకు కూడా ఇక్కడ ఉంది. సమావేశంలో కాకుండా ఇక్కడ సమావేశంలో కాకుండా అక్కడ తెలుసుకోవచ్చు. సరే, మంచిది. అట్లాంటి అవకాశం ఉంది కదా ఆచారి. కాకపోతే ఈ వివాదం అంతా ఇది మన వరకే ఉంటుంటది. ఇందులో ఎవరైతే ఉన్నారో వారికే పెట్టడం జరుగుతుంటుంది. ఆ యూట్యూబ్ లో అందరికీ రాదు, అవునవును. ఎందుకంటే ఈ ఇది మన సత్రానికి గ్రూప్ కు సంబంధించినటువంటి విషయం, ఇది ఇక్కడ ఉంటుంటది. ఇప్పుడు ఏ సందేహం లేకపోతే మనం ప్రకరణలో ముందుకు పోదాం. ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇటువంటిది వద్దు. ఆ, మీరు ఎప్పుడైనా ఫోన్ సత్రానికి చేయొచ్చు, సంబంధం ఎవరైనా లేని, ఫోన్ చేయొచ్చు, అడగవచ్చు. అవును, సత్రానికి సంబంధం లేని విషయాలు మేము తర్వాత తర్వాత లేదంటే ఈ సత్రం ముగించిన తర్వాత అడగండి, దానికి అట్లా అవును, అడగాల్సినప్పుడు. అలాంటి అవకాశం ఉంటే సంతోషం. మంచిగా అవకాశం ఉంది. ఆ, ఇప్పుడు ముందుకు పోదామా? వెళ్ళాలి. ఏమంటారు ముని గారు? చెప్పండి ఆచార్య. సరే, ఇప్పుడు ధ్యానం విషయంలో సందేహం వచ్చింది కాబట్టి మళ్ళీ అదే ధ్యానం విషయంలో ఇప్పుడు ప్రకరణం వస్తుంటుంది, మళ్ళీ వినండి. ఈ ధ్యానం అనేటువంటిది ధ్యై చింతాయాం, పాణిని మహర్షి చెప్తున్నది ఏంటంటే, ధ్యై చింతాయాం, చింతన చేసిన తర్వాత సప్తమి విభక్తి ఏకవచనం చింతాయాం. ఆ చింతనలో మే పర్ లోపల, అందున, దాని యొక్క పరిణామం, సారాంశం, చింతన యొక్క సారాంశం, ఉపాసన, ధ్యానం ఇదంతా చేస్తున్నప్పుడు నిటారుగా కూర్చుండి, అమ్మగారు సువర్చలమ్మ గారు మెడలు చక్కగా పెట్టండి, అమ్మాది గారు చక్కగా కూర్చోండి. శరీరం మన ఎంత నిటారుగా కూర్చుంటే, ఎంత చక్కగా కూర్చుంటే దేహంలో ఎనర్జీ సంచారం జరుగుతుంటుంది. కళ్ళు తెరిస్తే కళ్ళ నుంచి బయటకు పోతుంటుంది. చేతులు విప్పార పెట్టుకుంటే, అక్కడిక్కడ పెట్టుకుంటే ఎనర్జీ శక్తి బయటకు పోతుంటుంటుంది. కాబట్టి దేహంలోనే సంచరించేటువంటి విధంగా దేనిని తగలకుండా దేహాన్ని చక్కగా పెట్టి వింటుండండి.
చేయాల్సినదంతా చేసిన తర్వాత చేసేటప్పుడు మనం ఏ రకంగా చేశాము అనేటువంటి దానిని బట్టి పరిణామం. పారితోషికం ఎవరైనా మనకు ఇచ్చేటువంటిది ఎప్పుడు అని అంటే మనము సహభాగం, మనం భాగస్థులైనప్పుడు, ఆ యొక్క పరిస్థితిలో మనం ఉపస్థితమై ఉన్నప్పుడు అక్కడ మనకు పారితోషికం లభిస్తూ ఉంటుంటుంది. విద్యమానమై ఉండాలి మన ఉపస్థితికి తగినటువంటిది. ఈ యొక్క ఆసన దగ్గర కూర్చుండి, ఈ యొక్క సమాధి స్థితిలో కూర్చుండి, కళ్ళు మూసుకొని కూర్చుండి, ఒక బ్రహ్మ ముహూర్తంలో ఉదయం సాయంత్రం. అంటే దగ్గరగా, ఆసనం అంటే తిష్ట వేసుకొని కూర్చోవడం అయిపోయింది, ఉపాసన చేయడం అయిపోయింది, పరమేశ్వరుని సగుణ నిర్గుణ ఉపాసన చేయడం అయిపోయింది. ఇప్పుడు పరిణామం వచ్చేటువంటి స్థితి. సగుణ నిర్గుణాల యొక్క వివేచనం, విస్తారం, ఇది విచార స్థితి. ఈ ధ్యాన స్థితి నిర్విచార స్థితి. ధ్యానములో చేసేది ఏమి ఉండదు. రేషన్ కార్డు దగ్గర లైన్లో నిలబడ్డట్టుగా, రైల్వే స్టేషన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి లైన్లో ఉన్నట్టుగా, బస్సు ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు ఒక క్రమ పద్ధతిగా, విమానం ఎక్కేటప్పుడు వాళ్ళు మెట్లు తయారు చేసి ఆ మెట్లలో ఒక్కొక్కరిని నడిపిస్తున్నటువంటి విధానం, ఆ క్రమ పద్ధతి, అదంతా అయిపోయింది. వ్యవస్థను దాటాలి, ముందుకు పోవాలి. ఈ నిర్విచార స్థితి, అనుకరణ పద్ధతి అంతా అయిపోయింది. కేవలం ఎదురు చూపు. విత్తనం నాటడం అయిపోయింది, పంట కోసం ఎదురు చూడడం. గర్భాధానం అయిపోయింది, సంతానం కలగడానికి, శిశువు కోసం, సంతానం పుట్టడం కోసం ఎదురు చూడడం. బడికి వెళ్తున్నాడు, సంవత్సరం అంతా తిరిగి పాస్ అయ్యావు, ఫెయిల్ అయ్యావు అనేటువంటి ఈ ఒక్క శబ్దం వినిపించడానికి సంవత్సరం అంతా తిరుగుతుంటాడు. ఆ పాసు ఫెయిల్ కావడం గురించి ఎదురుచూపు, ఈ సంవత్సరం అంతా తిరగడం. గమ్యాన్ని చేరుకోవడం కోసం విమానము, బస్సు, రైలు, పడవ, ఆటో, సైకిలు, కాలినడక, ఇక్కడి నుంచి అక్కడికి యాత్ర చేయడం. ఎందుకు అంటే అక్కడ ఆ వ్యక్తులతోటి కలవడం, అక్కడ ఆ గమ్యానికి చేరుకొని సుఖ దుఃఖాన్ని అనుభవించడం. ఆ సుఖ దుఃఖం కోసం తీర్థయాత్రలు చేసేటువంటిది. ఈ యాత్ర అంతా ప్రయత్నం, పురుషార్థం. యాత్ర అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోవడం, దూరంగా ఉన్నటువంటి పిల్లల దగ్గరికి పోవడం, దూరంగా ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రి దగ్గరికి, పుట్టింటికి రావడం, అక్కడ ఆత్మీయ అనుభూతిని పొందేటువంటిది. ఆ యొక్క అనుభూతి, ఈ యొక్క పారితోషికం. ఈ ధ్యానం చేయాల్సిందంతా చేసిన తర్వాత నిర్మలమైనటువంటి స్థితిలో నిశ్చలంగా, ఈ వర్ష ఋతువులో వర్షం పడుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మలినమంతా శుద్ధి చేయడానికి ఈ ఆషాఢ మాసంలో విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు ఉంటుంటాయి. అంత కుళ్ళులుగా చెరువులోను, నదిలోను, సముద్రంలో అంత ఈ యొక్క బయట నుంచి మురికంతా వచ్చి చేరుతుంది. కాబట్టి ఆ కుళ్ళులు, ఈ శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం వరకు ఈ కుళ్ళులు అంతా, ఈ మురుగంతా, మురికి మట్టి అంతా కింద కూర్చుండిపోతుంది. పైకంతా స్వచ్ఛమైనటువంటి నీరు. ఆ రకంగా
ఆ కుళ్ళు, ఆ మురుకులన్నీ కిందికి పోవడం, శుద్ధి చేసుకోవడం, ఈ నిర్మలమైనటువంటి స్థితి, నిశ్చలమైనటువంటి స్థితి, ప్రశాంత వదనముగా, ప్రసన్న వదనముగా, ప్రశాంతముగా, ఎటువంటి అలజడులు లేనటువంటి స్థితి. దీపం ముట్టించేటప్పుడు పువ్వు వత్తి నిలబడి నిటారుగా కదలకుండా వెలిగేటువంటి స్థితి, అదే గాలి రాగానే ఇటు అటు ఊగేటువంటి స్థితి. సరస్సు, కొలను, చెరువు లోపల నిర్మలంగా ఉన్నటువంటి దాంట్లో ఒక చిన్న రాయి పడితే అలలుగా అలజడులు ఏవైతే వస్తుంటాయో ఆ అలజడులు లేనటువంటి స్థితి, నిర్మలమైనటువంటి స్థితి, ప్రశాంతంగా, ప్రసన్నవదనముగా. పారితోషికం కోసం ఎదురు చూడడం, స్తంభవృత్తి ప్రాణాయామం, బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, ఈ లోపల బయట తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం. ఇది అయిపోయిన తరువాత స్తంభ వృత్తి ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, శ్వాసను సైతం. విచారాలు అయితే చాలా దూరం, శ్వాసను సహితం. ఆ శ్వాస తీసుకుంటేనే, ఆ ఊపిరి వస్తేనే మన జీవితం కొనసాగుతుంది. అటువంటి శ్వాసను సైతం ఎక్కడికక్కడ స్తంభింపజేయమని నిర్దేశం. శ్వాస అలజడినే చేస్తున్నప్పుడు ఇక మళ్ళీ పురుషార్థం చేయడం, ఈ ఉపాసన, జపము, ధ్యానం అనేటువంటిది ఇక చాలా దూరం. అది ప్రసంగానికి దూరంగా ఉన్నటువంటి విషయం. ఒకరి గురించి ఆలోచించకూడదు, ఇంకొకరి గురించి ఆలోచించకూడదు. మన గురించి మనమే ఆలోచించాలి. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ఎవరి ఆకలి దప్పికలు వారే తీర్చుకోవాలి, ఎవరి చూపు వారే చూడాలి, ఎవరి వినికిడి వారే వినాలి, ఎవరి నోటి మాట వారే మాట్లాడాలి, ఎవరి స్పర్శ జ్ఞానం వారే చేసుకోవాలి, ఎవరి ఈ యొక్క వేగాలు, మలమూత్ర విసర్జన అనుకోండి, ఏవైనా తుమ్ము, దగ్గు, ఏదైనా సరే ఎవరిది వారే చేసుకోవాలి. ఇంకొకరి గురించి అడిగి తాము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మీరు పట్టుబడిపోతుంటారు. ఇంకొకరి గురించి వదిలేయండి, అన్ని వదిలింపజేయడమే ఈ కళ్ళు మూసుకోవడం. ఈ కళ్ళు మూసుకొని నిటారుగా పెట్టి ధ్యాన స్థితిలో ఉండమని చెప్పేసేటువంటిది భగవంతుడు. ఆ ధ్యాన స్థితిని కూడా గర్భం నుండి వస్తున్నటువంటి శిశువు కళ్ళు మూసుకొని పిడికిలి బిగబట్టి అప్పుడే ధ్యానం నుంచి లేస్తున్నట్టుగా, కాళ్ళు విప్పుకుంటున్నట్టుగా పద్మాసనంలో ఆ గర్భం నుండి వచ్చేటువంటి ఆ శిశువు ఆ యొక్క స్థితిని చూడండి, చూపిస్తున్నటువంటిది. ఎలా గర్భం నుండి వస్తున్నావో అదే విధంగా, అదే ధ్యాన స్థితిలో ఇలాగే రావడం నీ యొక్క ఆత్మిక ముక్తి, ఆత్మిక జీవాత్మ యొక్క జీవన్ముక్తి దశ, సుఖ దుఃఖాలను దాటేసినటువంటి స్థితి. ఇక విక్షిప్తావస్థలో కళ్ళు తెరిచి వీరితో వారితో మాట్లాడుతూ కాలిటు చెయ్యి అటు పెట్టేసి ఇలా పోతున్నటువంటిది విక్షిప్తావస్థ. అది మృత్యువు. అది బలవంతంగా ఆ కాలం, ఆ యొక్క వయస్సు బలవంతంగా తరిమేస్తున్నటువంటిది, మెడలు బట్టి బయటకు గెంటేస్తున్నటువంటి స్థితి మృత్యువు. ఇష్టం లేకుండా కూడా దేహాన్ని విడిచిపెట్టి చనిపోవడం, ఇది మృత్యువు, ఇది దుఃఖం. పూర్ణ స్వేచ్ఛ ఆనందముతో ఈ దేహములోంచి, పువ్వులోంచి మకరందం వెలువడుతున్నట్టుగా, కుబుసములోంచి పాము బయటకు వస్తున్నట్టుగా, పాము కుబుసాన్ని వదిలేస్తున్నట్టుగా, అటువంటి స్థితి. ఈ ముక్తికి వెళ్ళేటువంటి జీవన్ముక్త అవస్థ, దేహాన్ని వదిలేటువంటి స్థితి
పువ్వులోంచి మకరందాన్ని వెలువడుతున్నట్లుగా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు భగవంతుడు అక్కడ. అటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఈ నిర్మలమైనటువంటి స్థితి ఉండాలి. ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి స్వార్థము వారే. ఆ పుట్టినటువంటి ఆ పసిగుడ్డు సైతం తనకు ఆకలి వేస్తే, తనకు దాహం వేస్తే, తనను ఏదైనా చీమ కొడుతుంటే ఆ అసౌకర్యాన్ని తల్లికి తెలియజేసి, తల్లిని నిన్ను నువ్వే చూసుకుంటున్నావు, నన్ను పట్టించుకుంటలేవనేటువంటి ఏడుపుతోటి తల్లిని తన వైపు ఆకర్షింప చేసుకొని తన సేవ చేయించుకునేటువంటి విధానం చూడండి. ఎవరి స్వార్థం వారిదే. ఇంకొకరి గురించి అడగొద్దు. ఇది ధ్యానము, ఇది అధ్యాత్మ విద్య. ఇది ఇంకొకరి గురించి ఇక్కడ ఆలోచించడానికి అవకాశం లేదు. మనం ఇంకొకరి గురించి ఆలోచించుకొని మనము తప్పించుకోవడానికి తెలివిగా ప్రయత్నిస్తూ పోతుంటే మన దేహం, మన వయస్సు, మన శారీరక స్థితి ఇది మాత్రం కాలం కబలింపజేస్తుంది. కాలం తన కోరల్లోకి తీసుకుంటున్నది. ఆ వయస్సు పెరగడమే ఈ ముసలితనం యొక్క వృద్ధాప్యంతో ఈ దేహం మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఔషధాలు తీసుకొని ఎంత జాగ్రత్త పడడానికి చేసినా కూడా ఏదో ఒకనాడు ఈ దేహం మనల్ని దాటేసిపోతుంది, దాటింపజేస్తుంది. అది దాటింపజేసే కంటే నువ్వేంటి నన్ను వెళ్ళగొట్టడం, నేనే నిన్ను వదిలేస్తున్నాను చూడు అనేటువంటి కాలమును ఏవగించడం, కాలాన్ని లెక్క చేయకుండా కాలాన్ని శాసించేటువంటి విధానమే ఈ యొక్క ధ్యానం. అందుకని నిర్మలంగా ఉండాలి. ఇక్కడ చేసేటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ కేవలం పారితోషికం, చేసిన కర్మకు పారితోషికం. నిరాకార తత్వం, నిశ్చల తత్వం, శుద్ధమైనటువంటి ఆత్మ. సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది, ఇందాక మనం తీసి చదివినటువంటిది. శుద్ధమైనటువంటి ఆత్మ. శుద్ధం ఎప్పుడు అవుతుంది అని అంటే అసంతృప్తి నుంచి సంతృప్తి వైపుకు రావడం, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడడం, వినవలసినటువంటి అభిప్రాయం విన్న తర్వాత, ఆకలి దప్పికలను తీర్చుకున్న తర్వాత అంతా అయిపోయింది. అవన్నీ ఆ అలజడులంతా, ఆ మలినం, ఆ మురికి, ఆ అసంతృప్తి అంతా అయిపోయింది. ఇప్పుడు సంతృప్తిలో మరిగించినటువంటి పాలు అయిపోయింది. ఇప్పుడు ఆ పాలలో ఉన్నటువంటి నెయ్యి మీగడలాగా పైకి తేరుకోవడం, పెరుగును చితక్కొట్టడం అయిపోయింది. పైకి వెన్న వచ్చింది. ఆ వెన్నను తీసుకోవడం సాక్షాత్కారం. సాక్షాత్కారం ఆత్మ స్థితి, పరమాత్మ స్థితి. ఈ ఆత్మ పరమాత్మ కంటికి కనబడే రకం కాదు, ఈ ఇంద్రియాలకు పట్టుబడే రకం కాదు. అందుకే ఈ ఇంద్రియాల యొక్క అలజడి స్తంభింపజేసి ఆపడం. సమయం చాలా అతీతం అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఈ చేతులను రాపిడి చేసుకొని కళ్ళు తెరవండి. ఇక్కడ ఎవరు ఏది చెప్పినా, సంధ్యోపాసన చేసినా, గేయం పాడిన సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది సార్వజనికమైనటువంటి వేదిక, సార్వజనిక మంచ్. అందుకని పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రంతో ఏమి జంకు చెందొద్దు. పాట పాడిన, సంధ్యోపాసన చేసిన. ఓం ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. తర్వాత ప్రశిక్షణలో ఒక ఈశ్వర భజన, తర్వాత వైదిక సంధ్యోపాసన. ముందుగా
ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా కోరుచున్నాను. ఓం. ఈశ్వరుని భజనకే ముందుకు రావట్లేదు. పాడతానండి, నేను పాడతాను. నమస్తే అండి ముని గారికి, ఆచార్య గారికి. నమస్కారం. 4:45 కాగానే ఆచార్య గారు దాన్ని ఈ కార్యక్రమం ఇక్కడ ఆపేసేస్తారు. 4:45 నుంచి 50 వరకు ఒక 2 నిమిషాలు అటు ఇటు లోపల పాట ఉంటది. తర్వాత 8 నిమిషాలు ఖచ్చితంగా సంధ్యకు అవసరం ఉంటది. కాబట్టి మన సంధ్యను తొందరపడి చేయకూడదు, కానీ ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనవి. ఓం. నమస్తే అండి. ఈ మధ్యనే శనివారం రోజు మా అమ్మగారు వెళ్ళిపోయారండి. అయ్యో. అది నాకు మరి చెప్పలేదు. ఏంటిది, సరే సరే, అలా అయితే అదే ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళిపోడు. ఉన్నన్ని రోజులే, ఈ జీవుడు శరీరంలో ఉన్నన్ని రోజులే మనకి ఇదంతా జరిగేది, ఇంకేం లేదు. అందుకనే ఏది రాదు ఓ మనసా అని పాడాలనుకున్నాను. సరే, మంచి పాట. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం, నీ వెంబడి వచ్చేదొకటే, అది నీవు చేసుకొను కర్మఫలం. ఏది రాదు ఓ మనసా నీతో, నాది నాది అనుకోకుము ప్రతిది, నీది కాదు ఇది నిజం నిజం. నాది నాది అనుకోకుము ప్రతిది, నీది కాదు ఇది నిజం నిజం. 4 రోజుల కోరికలే ఇవి, నడుచుకోవే న్యాయం ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. చెలమీ ధనము చెలమీ ప్రాణం, చెలమీ బంధము బాంధవ్యం. చెలమీ ధనము చెలమీ ప్రాణం, చెలమీ బంధము బాంధవ్యం. చెలము చెలము ఈ సంసారం, నిశ్చలమైనది ధర్మమే ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. భోగించు కొలది పెరుగును, ఇంకా భోగించాలి అనే మోహం. భోగించు కొలది పెరుగును, ఇంకా భోగించాలి అనే మోహం. 1000 ఏండ్లు భోగించిన తీరదు, విషయ భోగముల ఈ దాహం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. విషము కన్న ఈ లోకములోన, విషయాలేనే అపాయకరం. విషము కన్న ఈ లోకములోన, విషయాలేనే అపాయకరం. విషము దేహమును హతము సేయ, ఈ విషయాలాత్మని చేయుహతం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. సుఖముగాని ఈ సుఖములనెప్పుడు, సుఖమని ఎంచుట అవివేకం. సుఖముగాని ఈ సుఖములనెప్పుడు, సుఖమని ఎంచుట అవివేకం. ఇకనైనా ఈశ్వరుని తెలియవే,
ఎరుగగలవు అసలైన సుఖం ఏది రాదు ఓ మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం నీ వెంబడి వచ్చేదొకటే అది నీవు చేసుకొను కర్మఫలం. ఇదేనండి, ఇంకేమి రాదు. అన్ని మనది మనది ఏం రాదు, వెళ్ళిపోతూనే ఉంటది ఆ దేవుడు. కళ్ళారా చూశాను. చూడండి, తల్లి చనిపోయినప్పుడు కూతురు గొంతు పాట పాడడం దుఃఖం వదిలేయాలి. ఇదన్నామమ్మ, ఆ సుఖ దుఃఖాల్లో పడి ఉండకూడదు. ఆ దుఃఖాన్ని తరించడానికి వారికి చాలా అనుభవం ఉన్నది కాబట్టి ఆ దుఃఖమంతా లోపల ఉంచుకున్నా కూడా ఆ దుఃఖాన్ని ఏమి లెక్క చేయకుండా ఆ గేయాన్ని పాడడం అది అటువంటి వారికే చెల్లుతుంది, అది అందరికీ కాదు. ఓ నమస్తే, సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ తర్వాత సంధ్యోపాసన ఏమన్నా అమ్మాజీ గారు చూపిస్తారమ్మా? अथ संध्योपासना ब्रह्मयज्ञ। ओम अमृतोपस्तरणमसि स्वाहा, ओम अमृतापिदानमसि स्वाहा, ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रीयतां स्वाहा, ओम सिन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये, सिंयोरभिस्रवन्तु नः। ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम घण्टः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतलकरपृष्ठे, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कण्ठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र, ओम भूः, ओम भुवः, ओम स्वाहा, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्, ओम मृतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायत, ततो रात्र जायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवादति संवत्सरो अजायत, अहोरात्राणि विदधति स्वस्य मिषतो वसि, सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयेत्, दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः, ॐ सिन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये, सिंयोरभिस्रवन्तु नः। ॐ प्राचीदिरग्निरधिपतिरसितो रक्षितादित्यायिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्योऽस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्मस्तं वोजिम्भे दद्मः, दक्षिणादि इन्द्रो अधिपतिस्थिरच्चिराजीरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्योऽस्तु, योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजिम्भे दद्मः, प्रतीचीदिक्वरुणो अधिपतिः पृथाको रक्षितान्नमिषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजन्धे दद्मः उदीचीदिक् सोमो अधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिर्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः सितृ रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्भे दद्मः जातवेदसे सुनुवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तु षच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् अस्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतं मदीनाः स्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ सुनो देवीरभिष्टया आपो भवन्तु प्रीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे పరమేశ్వర దయానిదే నీ కృప వలన యపోపాసనాది వంటి కర్మలను చేసిన మాకు ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని వెంటనే ప్రాప్తింపు చేయుము తండ్రి ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం సిన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ఓం నమస్తే ఆచార్య నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఓం అమ్మాజీ గారి ధన్యవాదములు. శాంతిపాట్ గారు ఆచార్య. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య నమస్తే అండి. సర్వేభ్యో సర్వేభ్యో నమో నమః. నమస్తే. లక్ష్మణ్ గారు సమయాన్ని మీరు పాటిస్తలేరు. ముందుగా వస్తే ఎంత పర్యవేక్షణ మీరు చూసుకుంటే బాగుంటది కదా. రికార్డ్ అవుతున్నది దీంట్లో. మరి ఆ ముని గారు అడుగుతున్న దాంట్లో చూడండి ఎట్లా అడుగుతున్నాడు ప్రశ్న. నమస్తే ఆచార్య. గమనిస్తున్నారా లేదా? మరి అందుకని ముందుగా సమయానికి వస్తే బాగుంటుంటది.
సువర్చలమ్మ గారు వెనుకబడిపోతున్నారు. తప్పకుండా వస్తాను ఆచార్య. సరే మంచి సరే. ఆచార్య నమస్తే. నమస్తే. ప్రభాకర్ గారు ఇప్పుడు అడగండి, ఏమో అడగాలనుకున్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారా? సరే, మీ ఇష్టం. ఏంటి తర్వాత మీకు తీరుకున్నప్పుడు ఫోన్ చేయండి. ఓం ఆచార్య గారండి, అమ్మ, నమస్తే. మధ్యాహ్నం మాకు నేర్పిస్తున్నారండి, నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. ఎవరు వస్తలేరు, వస్తే చెప్పొస్తుంది. అడుగుతున్నారు, ఊరుకుంటున్నారు, ఎవరు వస్తలేరు. నేను ఖాళీ ఉన్నప్పుడు చెప్పి వస్తానండి, అంటే మళ్ళీ దిలుపుకుంటే కుదరదు కానీ నేను మళ్ళీ వస్తాను. సరే. సరే అండి. అయినా నాకు నేర్చుకోవాలని ఉత్సాహం కూడా ఉందండి. అదే ఇదేనే కాదు సువర్చలమ్మ గారు అడిగారు, ఊరుకున్నారు. లక్ష్మణ్ గారు అడిగారు, ఊరుకున్నారు. బాధ్యతగా నియమ ప్రకారంగా అడగాలి. వెంట పడితే గానీ వస్తుంటది, నడుస్తుంటుంటది. మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకైతే విద్య నేర్చుకోవాలని ఉందండి ఆచార్య. నాకు నేర్పేవాళ్ళు లేరని ఇబ్బంది పెడుతున్నాను అంతే. ఎవరిని చూసినా నీకు రాదు నీకు రాదు, ఇదే ఎక్కడ చూసినా అంతే, ఇక్కడ చూసినా అంతే, ఇక్కడ అక్కడ చూసినా ఎక్కడ చూసినా అదే కనిపిస్తుందండి. అట్లా నేర్పించేది ఏమీ లేదు. ఉండదు. ఇక్కడ అవకాశం ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. నాకైతే ఆసక్తి ఉందండి, ఆసక్తి ఉన్న వాళ్ళు నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. సరే సరే. నమస్తే అండి, ధన్యవాదాలు. ప్రభాకర్ గారు చెప్పండి. ఎవరు లేరు, అందరు పంపించారు.